ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇవ్వబోతున్నారా? ఉప ఎన్నికల్లో మళ్ళీ అతన్ని గెలిపించుకొని హైదరాబాద్ కోటాలో మంత్రి పదవి ఇస్తారనే వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. దానంకు మంత్రి పదవి ఇచ్చి బంపర్ ఆఫర్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలు వచ్చేలా చేసి అతనికి మంత్రి పదవి కట్టబెట్టేలా ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. తద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. దసరా నాటికి క్యాబినెట్ విస్తరణ చేయాలని ఇప్పటికే రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కోటాలో దానం నాగేందర్కు మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వచ్చే ఏడాది జిహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గా ప్రస్తుతం దానం నాగేందర్కు మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన దానం నాగేందర్కు మంత్రి పదవి కట్టబెట్టడం ద్వారా బీసీలకు మంత్రి పదవి ఇచ్చినట్టుగా కూడా ప్రభుత్వం భావించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద దానంతో రాజీనామా చేయించే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో దానంను గెలిపించుకునేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో దసరా నాటికి జరిగే క్యాబినెట్ విస్తరణలో మరి దానం నాగేందర్కు మంత్రి పదవి కట్టబెడతారా? ఏం జరగబోతుందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్న నేపథ్యంలో కేబినెట్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 6 పోస్టులు భర్తీ చేయడంపై ముమ్మర కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే సీఎం ఢిల్లీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఢిల్లీ పెద్దలతో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో కూడా ఆయన చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఖాళీగా ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారికి స్థానం దక్కవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో మరి ముఖ్యమంత్రి ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈసారి క్యాబినెట్ విస్తరణ జరగబోతుందని వార్తలు ప్రస్తుతం చెక్కలు కొడుతున్నాయి. ఎస్, శ్రీశైలం జైన్ అవుతున్నారు. శ్రీశైలం క్యాబినెట్ విస్తరణకు సంబంధించి జోరుగా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో మరి దానం నాగేందర్కు మంత్రి పదవి కట్టబెట్టే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం జరగబోతుంది? దానంకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారా? ఆయన చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళబోతున్నారా ఖైరతాబాద్లో? పాల్పడినటువంటి ఎమ్మెల్యేపై చర్చ జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇక దసరా లోపే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. దాదాపు ఆరుగురికి సంబంధించి ఇక మంత్రివర్గంలో అడుగు పెట్టబోతా ఉన్నారు. 6గులో దానం నాగేందర్ కూడా ఒకరనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గుర్తుగా గెలిచి కాంగ్రెస్ లోకి ఆయన జాయిన్ అయ్యి కాంగ్రెస్ లో మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం జరిగింది సికింద్రాబాద్ నుంచి. తర్వాత ఓటమి పాలయ్యాడు. ఈ నేపథ్యంలో ఇక ఆయన పైన అనర్హత వేటు పడకముందే రాష్ట్ర సర్కారు, ఇక రేవంత్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన మీద అనర్హత వేటు వేయకముందే రాజీనామా చేయించి మళ్ళీ ఉప ఎన్నికలు తీసుకొచ్చి ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ దానం నాగేందర్ కనుక ఉప ఎన్నికల్లో గెలిస్తే రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక రకంగా కాంగ్రెస్ గిట్ట పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాంగ్రెస్ ఒక పట్టు సాధించే అవకాశం ఉంటుంది. మరోవైపు ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే మంత్రిగా ఏకైక వ్యక్తి రీసెంట్ గా ఎమ్మెల్సీగా నామినేట్ అయినటువంటి మీర్ అలీ ఖాన్ ఉన్నాడు. సో ఆయనతో పాటు దానం నాగేందర్ వైపు కూడా కొంత మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. దానం నాగేందర్ ను ఖచ్చితంగా ఉప ఎన్నికల్లో గెలిపించుకొని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో దానము కనుక ఒకవేళ ఉప ఎన్నికల్లో గెలిస్తే మంత్రివర్గంలో అడుగుపెట్టే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. రామదాస్ రైట్. అలాగే ముఖ్యమంత్రి ముఖ్యంగా ఇవాళ ఢిల్లీలో ఉన్నారు, పార్టీ పెద్దలను కూడా కలుస్తున్నారు. సో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? దసరా నాటికే క్యాబినెట్ విస్తరణ అంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి. సో నిజంగా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ దసరా లోపే ఉండబోతుందా? దీనికి సంబంధించి ఏమైనా గాంధీ భవన్ వర్గాలు కానీ అటు ఏఐసిసి నుంచి కానీ ఏమైనా సమాచారం ఉందా? ఎగ్జాక్ట్లీ అసలు మంత్రివర్గ విస్తరణ అనేటువంటి అంశం అనేక మార్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ఢిల్లీకి రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ పెద్దలంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. సీఎం రేవంత్ కూడా అనేక మార్లు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపారు. ఇక ఉప ముఖ్యమంత్రి భట్టి సైతం ఢిల్లీకి వెళ్లారు. మంత్రులు సైతం ఉత్తమ్ కుమార్ రెడ్డి, గతంలో పొంగులేటి లాంటి మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లారు. అక్కడికి వెళ్లి అక్కడ ఏఐసిసి పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ దసరా లోపు మాత్రం ఖచ్చితంగా ఈసారి కన్ఫామ్ గా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది. దానికి ఇప్పటికే ఏఐసిసి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్స్ తెలుస్తుంది. 4గురికి సంబంధించి 6గురికి అవకాశం ఉంటే 4గురిని కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఒక
రెండు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇద్దరికి అవకాశం సంబంధించి చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు విషయంలో ఇక ఏకాభిప్రాయానికి రానట్టుంది. కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఏకాభిప్రాయానికి కనుక వస్తే ఆ ఇద్దరు ప్లేసులు కూడా బెర్త్ కూడా కన్ఫర్మ్ అయితే 6గురిని ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకుంటారు. సో దీనికి సంబంధించి ఖైరతాబాద్ ఉప ఎన్నిక మీద మాత్రం చర్చ జరుగుతూ ఉంది. ఆ దసరా లోపు మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ అయితే జరిగే అవకాశం ఉంటుంది. రాంబాబు. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద మంత్రివర్గ విస్తరణకు సంబంధించి జోరుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో రేవంత్ సర్కార్ ఎలాంటి డిసిషన్ తీసుకోబోతుందని మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. ఏఐసిసి పిసిసి పరిశీలనలో ఉన్న పేర్లను ఒకసారి మనం గమనిస్తే కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండ నుంచి, గడ్డం వివేకానంద్ ఆదిలాబాద్ నుంచి, అలాగే ఆయన సోదరుడు వినోద్ కూడా ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు కూడా ఆదిలాబాద్ నుంచి పోటీ పడుతున్నారు. అలాగే బాలు నాయక్ నల్గొండ నుంచి, రామచంద్ర నాయక్ వరంగల్ నుంచి, మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి, సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి, వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ నుంచి పేర్లు వినిపిస్తున్నాయి. ఓవైపు జిల్లాలు, మరోవైపు సామాజిక సమీకరణాలు, ఇంకోవైపు ఫ్యామిలీ ఈక్వేషన్స్ పరిగణలోకి తీసుకుంటుంది పార్టీ నాయకత్వం. సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్ ఖాళీగా ఉన్న నేపథ్యంలో, ముఖ్యంగా హైదరాబాద్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరు లేకపోవడంతో పట్టు సాధించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. అట్ ద సేమ్ టైం జీహెచ్ఎంసీని కూడా టార్గెట్ చేస్తోంది. సో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ చేత రాజీనామా చేయించి తర్వాత జరిగే ఉప ఎన్నికలు గెలిపించుకోవాలని కూడా రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది చివరిలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు, అలాగే జిల్లాలో పార్టీ బలోపేతం దృష్ట్యా ఆ దిశగా ఆలోచనలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద దానం నాగేందర్ చేత రాజీనామా చేయించి ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దసరాలోపు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కనుక జరిగితే దానంకు హైదరాబాద్ కోటాలో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీసీ కోణంలో ఆలోచిస్తే కూడా దానం నాగేందర్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సమీకరణాల నేపథ్యంలో బీసీ కూడా అవకాశం ఇచ్చినట్లుగా ప్రభుత్వం భావిస్తే కనుక ఆయనకు పదవి ఇటు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు ముద్రాజకం చెందిన వాకిటి శ్రీహరికి కూడా ఈయనకిస్తే కనుక ఛాన్స్ కొత్త సన్నగిల్లే అవకాశం ఉంది. కానీ శ్రీహరికి కూడా తగిన గౌరవం ఉండే అవకాశం ఉంది. శ్రీహరికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ మొత్తం మీద హైదరాబాద్ సంబంధించి ప్రాతినిధ్యం లేకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం అలాగే రేవంత్ సర్కార్ ఆలోచిస్తుంది. ఇక ఉన్న ఏకైక ముస్లిం ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి మైనార్టీ కోటాలో ఆయనకు కూడా దక్కొచ్చు, లేదంటే దానం నాగేందర్ మాత్రం కాస్త సిటీ మీద పట్టుంది కాబట్టి పాత కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులంతా కూడా పరిచయం ఉన్న నేపథ్యంలో దానం నాగేందర్ని మంత్రి పదవి వరించబోతుందంటే అవుననే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికి ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ బీసీ కోటాలో అట్ ద సేమ్ టైం హైదరాబాద్ కోటాలో దానం నాగేందర్కు మంత్రి పదవి కనుక కట్టబెట్టి వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఏమైనా నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచిస్తుందనే వార్తలు అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.